హలో గాయస్, ఇప్పుడైతే మాకు డబ్బులు ఇచ్చింది అత్త 100 రూపీస్. దాంట్లో తీసుకున్నాము ఒకటి. అది మమ్మీకి కూడా తెలీదు. మమ్మీకి కూడా చాలా వెయిట్ చేశాను. ఏమో చూపిస్తానండి. మేమే మా అమ్మ కనిపెడుతుందని ఈడ పెట్టింది. గ్లూ స్టిక్ గ్లూ గన్ అంటే ఇప్పుడు ఒక గమ్ ఉంటది కదమ్మా, బ్లూ గన్. అదే చూపిస్తారు కదా ప్రాజెక్ట్ ఏమన్నా పెద్ద పెద్ద. చూడండి, ఇది బ్లూ గన్ను. దీనికి కొన్ని ఇచ్చిండే, అది పారేసినాము. అదే అది ఇప్పుడు గ్లూ గమ్ ఉంటది కదమ్మా, దాంతో వాడేది అది వేరే. అయితే తెలుసు కదా బ్లూ గన్ది. ಅದು ಅಣ್ಣ ಹಂಗೆ ಹಾಕೋದಂತ ಹೇಳಿತ್ತು. ನಾನು ಕೇಳಿದ್ದೆ ಹೆಂಗ ಹಾಕ್ತೀರಾ ಅಂತ. ఇది చూడండి, ఇదే తెలుసు కదా. ఇప్పుడు ఒకసారి దానిపైన యూస్ చేస్తావు. దీనిపైన కట్ అయితే చేసినాను. ఏం చేస్తున్నారా ఏమో, ఛార్జింగ్ ఇవ్వಬೇಕಲ್ಲ. చూడండి, ఏం ಬರ್ತಿಲ್ಲ. ఛార్జింగ్ పెట్టలేమో. లేదు మా అట్లే వాడాల్సిందే. మరి ఇది అసలు బొక్క మనం పెట్టలేమోరా. రఘు ఇదేమో వచ్చింది చూడు. ఇగో ఇదేమైనా అవసరమేమో చూడు. అంగేళ్ళలో కొన్నింటి కదా అన్న అడుగు ఎట్లా ట్రై చేసేదని. చూడండి, వస్తుంది వస్తుంది. ఒకసారి అతికిచ్చి చూద్దాం. ఓహో, అదే మంత పెద్దగా వస్తుంది. ఓయ్ వచ్చేసా. చూడండి, పెద్దగా లాగయ్యే వచ్చేసా. గన్న పక్క పెట్టి చూడండి, ఒకసారి అతికిచ్చి చూస్తా. అతుక్కుంది. మనం ముందే అతికిచ్చేయాలంతే. మేము లేట్ చేసినట్లున్నాం అతికిచ్చేకి. వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది, చూస్తుండండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను లేండి. ఇంకా రావేంద్రకి అయితే హోంవర్క్ చాలా ఉంది. అందుకే ఫ్యాక్టరీకి అయితే స్కూల్లో నుంచి అట్లే వచ్చేసిన డైరెక్ట్. ఇంకా మా ఇంటి ఆయన దగ్గర ఫోన్ ఇప్పించుకొని హోంవర్క్ అయితే రాసుకుంటాను లేండి. 7 అవర్లు రాయాలంట, అందుకనేసే వచ్చేసిండాడు. ఇంకా చాలా ఉంది అయ్యలదు మా. మీరు వచ్చేది 7 గంటలకు కదా, ఇంకా నేను ఎట్లా రాసేది అని దోమలొత్తు అయితే పెట్టినాను లేండి. ఆడ అంగడి ఉంది ఫ్యాక్టరీ దగ్గర, తెప్పించి పెట్టినాను. ఇంకా దోమలు కొరుకుతున్నాయి రావేంద్రకి, అందుకనేసే దోమలొత్తు అయితే అంటించినాను లేండి. టైం వచ్చేసి 6:15 6:30 అయ్యింది. ఇంకా చూడండి, షూ అంతా తీసి పెట్టినాడు. ఇంకా షర్ట్ అంతా ఆడ ఇప్పి పెట్టినాడు, షూ అంతా పెట్టినాడు లేండి. ఇంకా క్యారీలన్నీ అక్కడే అన్నీ అట్లే వచ్చేసిండాడు స్కూల్ నుంచి. ఇంకా డైరెక్ట్ ఇంకా నేను ఫ్యాక్టరీలో ఉన్నాను కదా, ఇంకా మొబ్బు అయిపోయింది. ఇంకా సామాన్లు అయితే బాక్స్లు అన్నీ కడుక్కున్నాను. క్యారీలు అయితేను ఫ్యాక్టరీలోనే కడుక్కొని వస్తాను లేండి. అన్నీ ఆడ పెట్టుకొని ఉంటాను. నీళ్ళు అయితే లోపలే వస్తాయి. 6:30 అయింది చూడండి టైము. ఎంత మొబ్బు అయిపోయింది 6:30కే. ఇంకా రావేంద్ర పాపం వచ్చేసినాడు ఫ్యాక్టరీకి సడన్గా. ఇంకా హోంవర్క్ చాలా ఇచ్చినారమ్మా, నాకు ఫోన్ కావాలా అంటున్నాడు. ఇప్పుడు ఫోన్ కొనిస్తే ఇంకా కొంత పెద్దోడు కానీ అని నేను ఊరికే ఉన్నాను. ఇంకా ఆడైతే దోమలు ఎక్కువైపోయింది, మొబ్బు అయిపోయింది లేండి చాలా. అందుకనేసి లోపలికైతే పిలిచి మా ఇంటి ఆయన కూర్చోబెట్టిండాడు. ఇంకా రాసుకుంటున్నాడు. 4 గంటలకు వచ్చి మొదలుపెట్టినాడు. 7 అయినా నా చేతిలోనే ఉన్నాడు. 7 గంటలకు పోయినాం లేండి. వాడు సైకిల్లో వచ్చినాడు. మేము బ్యాగ్ అన్నీ ఎత్తుకొని బ్యాగ్లో బండిలో పెట్టుకొని వచ్చినాము. మేము ఇద్దరు, నేను మా ఇంటి ఆయన. ఇంకా మమ్మల్ని అయితే ఇంటికాడ వదిలేసిపోయినాడు లేండి. ఇంకా ట్యూబ్లు అయితే అన్నీ ఖాళీ అయిపోయింది, ట్యూబ్లు వేయాలి. మా ఇంటి ఆయన అయితే ట్యూబులు తీస్తున్నాడు అక్కడ. ఇంకా చూడండి, వైడింగ్ అయితే పారుతా ఉంది నాది. ఇంకా టైం వచ్చి 6:30 అయింది. ఇంకా ట్యూబ్లు వేసే తెలుగు సరిపోతుంది. ఇంకా రాఘవేంద్ర ఇంటికి వచ్చి రాసుకున్నాడు లేండి.
ఇంకా శ్రీమండి అయితే ఆన్ చేసి పెట్టినాను చూడండి మబ్బు. అదే మీకు రాఘవేంద్ర రాసుకుంటున్నాడు కదా అప్పుడే ఆడే అది ఇంకా మబ్బు అయిపోయిందని ఆడైతే కూర్చోబెట్టినాము రాసేకి. చాలా ఉంటుంది, ఎక్కువ ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి. అంటే ఫోన్లో పంపిస్తారులేండి, ఫోన్లో చూసి రాసేవి చాలా ఉంటాయి. రాఘవేంద్రకి అయితే శైలు అయితే 2 అవర్లు ఇంట్లో రాసుకుంటుంది. వచ్చినాక రాఘవేంద్ర ఎక్కువ ఉంటే రాసుకుంటాడు. ఇంక ఇంటికైతే వచ్చేసినాము నేను రాఘవేంద్ర వచ్చేసినాము లేండి. ఇంకా వాళ్ళైతే పాస్తాను పీస్తాను అది చేసిమని చెప్పినారు, అదైతే రెడీ చేస్తున్నాను. ఇంకా ఉడుకునీళ్ళు అయితే ఉడకబెట్టుకోవాలండి పాస్తా. ఇంకా ఆ పక్క అయితే అన్నానికి పెట్టినాను, ఇది సరిపోదు అనేసి. ఇంకా పాస్తా కేసేవి చూపిస్తాను చూడండి. చారు అయితే ఉందిలేండి పొద్దున్నేదే, అదే చూపిస్తాను రాఘవేంద్ర. అన్నానికి పెట్టేసినాను కుక్కర్లో. ఇంకా పాస్తాకి అయితే గుడ్డు, ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసినానులేండి. ఇంకా అన్నీ వేసుకున్నాను, బాగుండే తినేదానికి ఉడుకుడుక్క. చూడండి అన్నీ వేసినాను. ఇంకా ఇదైతే బీట్రూట్ అయితే క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇంకా ఎగ్స్ అయితే 6 తెప్పించుకున్నాను లేండి. ఇంకా దోసపిండి అయితే నానబెట్టిండి రాఘవేంద్ర వేయించుకొచ్చిండాడు మిషన్కి అయితేను. మా ఇంటి పక్కనే ఉంటుందిలేండి మిషన్ అయితే. ఇంకా అట్లే కూరగాయలు అయితే అన్నీ తెచ్చుకున్నాను. పోయింది సంతలోకి పోయింది, అందుకే సంత కాదు మామూలుగా పోయింది లేండి. సంత శుక్రవారం రోజు ఒక్కరోజే జరిగేది. ఇంకా మీకైతే హాయ్ చెప్తాను అయింది అనేసి. బాగుండే టేస్ట్ సూపర్గా ఉండేది. మా ఇంటి ఆయన వచ్చేటప్పుడే ఫోన్ నేను చేస్తాను లేండి. అలా అంటే చల్లగా అయిపోతే బాగుండదు, టేస్ట్ వెళ్ళిపోతుంది. అందుకనేసి ఇంకా ఉడుకుడుగ్గా తినాలి అది. ఇంక అందుకే 9 గంటల్లో చేస్తాను. ఇంకా చేసేదానికి మా ఇంటి ఆయన వచ్చేసే ఇంకా టేస్ట్ చూస్తామనేసి కొంచెం తిని చూస్తాను లేండి. అంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో అనేసి. ఇంక అన్నీ బాగుండే, కరెక్ట్గా వేసినాను. నేను ఎక్కువ టేస్ట్ చూసేలేదు, అందాజు పైన వేసేస్తాను, కరెక్ట్గానే ఉంటుంది అప్పుడే. కానీ ఇంకా పిల్లోళ్ళకైతే వేసిస్తాను లేండి, రాఘవేంద్రకి శైలుకి అయితేను. ఇంకా వాళ్ళు తినేస్తున్నారు. మా ఇంటి ఆయన అయితే బయట వస్తున్నాడు, వస్తుంది నేను లోపలికి. ఇంకా పిల్లోళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ టైం సరిపోదండి, తెలుసు కదా. పొద్దున్నే పోతే రాత్రి వస్తాను, ఇంకా వచ్చి ఒక్కొక్కసారి టైం అయిపోతుంది. అయినా చేస్తాను ఓపిక తెచ్చుకొని చేయాలా. ఇంకా పిల్లోళ్ళు తింటారు కదా పాపము. పొద్దున పుట్లంటే ఏం చేసినా తింటారు, ఏం పేర్లు పెట్టలేదు పిల్లోళ్ళు. ఏం చేసినాను నాకు ఇది చేయొద్దు ఇది చేయలేదు అనేది. కొన్ని తినరు కొన్ని ఐటెంలు, అవైతే నాకు తెలుసు. అందుకని వాళ్ళకి ఏం ఇష్టమో వాళ్ళు ఏం అడుగుతారో అది తీయిచ్చేస్తాను. అందుకనేసే ఇంకా టైం వచ్చేసి చూడండి 9 అయింది. అంటే 15 నిమిషాలు పాస్ట్ పెట్టుకున్నాను లేండి నేనైతేను. అందుకనేసే ఇంకా వంటింట్లోకి అయితే వచ్చి చూస్తాను ఏముంది ఏం లేదు అని. ఇంకా అన్నీ నైట్లో అయితే రెడీ చేసి పెట్టుకుంటాను పొద్దున్నకి ఏం చేయాలా అనేసి. లేకపోతే నాకు టైం సరిపోదండి. అందుకనేసే అంటే ప్లాన్ చేసుకుంటాను పొద్దున్నకి ఏం చేయాలా ఇది చేయాలా అనేసి. పొద్దున్న లేస్తేనే వెంటనే చేసేసుకుంటాను అవి. అందుకనేసే ఇంకేం లేదు. ఇంకా కూరగాయలు అయితే తెచ్చినానని చెప్పినాను కదా, చూపిస్తాను చూడండి. బీన్స్ అయితే 1/2 కేజీ 30 రూపాయలకి ఇచ్చినారు. 1/2 కేజీ బీన్స్ తీసుకున్నాను. ఇంకా ఒక గుడ్డ క్యారెట్ ఒక గుడ్డ, ముల్లంగడ్డలు 10 రూపాయలకి తీసుకున్నాను. ఇంకా బెండకాయలు ఒక గుడ్డ తీసుకున్నాను లేండి. టమాటాలు అయితే 3 కేజీలకి 5 కేజీలకి 100 రూపాయలు చెప్పి నేను 2.5 కేజీకి తీసుకున్నాను. 2.5 కేజీకి 50 రూపాయలు ఇచ్చినాను లేండి. ఇంకా శైలు అయితే సామాన్లన్నీ తిక్కేసింది. శైలు సామాన్లు తిక్కింది, కొంచెం సపోర్ట్ అవుతుంది నాకు. లేకపోతే అన్నీ చేసుకోవాలంటే అయ్యలేదండి. రోజు తిక్కి పెడుతుంది సామాన్లన్నీ శైలు. పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారు నాకు, అందుకే సరిపోతుంది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంకా మా ఇంటి ఆయన వస్తున్నాడు, అదే చూస్తున్నాను బయట. చూడండి బండి నిలబెడుతున్నాడు వచ్చేసి. ఇంకా అయిపోయిన సాల్ అయిపోయింటాడు లేండి. పొద్దున 6కి పోతే రాత్రి 9 వరకు నిలుచుకొని చేయాలి ఆ పని. మీరే చూస్తున్నాను కదా, ఇంకా నిలుచుకొనే చేస్తాడు పని అయితేను. అసలు 5 నిమిషాలు కూర్చోడు మా ఇంటి ఆయన. నేనన్నా అప్పుడప్పుడు కూర్చుంటాను ఒక 2 నిమిషాలు అట్లా. మా ఇంటి ఆయన అయితే ఉరువే కూర్చోడు. ఇంకా మెట్టుకులు అయితే ఎక్కి వస్తున్నాడు పైకి. ఒక్కరోజు కూడా రజా పెట్టమంటే పెట్టలేదు, కష్టపడతాడు ఎక్కువ. చూడండి ఎట్లా అయిపోయినాడో. ఇంకా హాయ్ అయితే చెప్తాన్నాడు లేండి మీకు. ఇంకా శైలు రాఘవేంద్ర తింటా ఉండరు. ఇంకా మా ఇంటి ఆయన అయితే వచ్చేసినాడు. ఇంక మా ఇంటి ఆయనకైతే ఉడుకుడుక్క పెట్టిచ్చేస్తాను. చల్లగా అయితే బాగుండదులేండి.
ఒకసారి అట్లే చల్లగా అయినాక తిన్నాము, బాగలేదు, టేస్ట్ వెళ్ళిపోతుంది, అందుకనేస్తే బాగుంది సూపర్గా ఉంది అని చెప్తున్నాడు మా ఇంటాయన అయితే. అదే మాట్లాడుతున్నాము. మా ఇంటాయన అయితే తింటాన్నాడులేండి, బాగుందని చెప్పినాడు, ఉడుకుడుగ్గా ఉండే అందుకే బాగుందన్నాడు. నేను ఫస్ట్ ఇవన్నీ నాకు తెలియదండి, యూట్యూబ్లో చూసి కొన్ని చేసుకుంటా అన్నాను వంటలు అయితేను, ఇంకా ఎవరు నేర్పించట్లేదు కదా అందుకనేసే ఒకటి ఇప్పుడిప్పుడే నేర్చుకొని చేస్తున్నానులేండి. మామూలుగా అన్ని వంటలు వచ్చు, ఇవి కొన్ని. రాఘవేంద్ర పెద్దగా అయినప్పటి నుంచి, శైలు పెద్దగా అయినప్పటి నుంచి అడుగుతారు, మా ఫ్రెండ్స్ ఇది తెచ్చింది, మా ఫ్రెండ్స్ అది తెచ్చింది అని చెప్తాడు. ఇంకా అప్పుడైతే నేను తెప్పించుకొని చేస్తాను. ఇంక వాళ్ళకి ఇష్టమైందే చేసి పెట్టాలి కదా, ఇంకప్పుడు ఇంకా తింటారు అందుకనేసే. శైలు అయితే పైన కూర్చొని తింటా ఉంది, మేమైతే కింద కూర్చొని తింటున్నాం లేండి. దానికి సెల్ అంట, అందుకే పైన కూర్చొని ఉంది. ఇంకా నేను బాండ్లీలోనే తినేస్తా ఉన్నాను, చూసుకోలేదు గోళంలోనే. నెక్స్ట్ డే మీకైతే హాయ్ చెప్తాను. ఇదేమో నెక్స్ట్ డే లేండి, ఇంకా పనుకొని ఉండారు. ఈరోజుది ఇది వీడియో. ఈరోజు ఇంకా లేలే పిల్లోళ్ళు పనుకొని ఉండారు. ఈరోజు అయితే గురువారం అండి, అందుకనేసి పిల్లోళ్ళు అయితే ఇంకా లేలేదు. నేనైతే వంటంతా చేసినాను లేండి. ఇంకా మీకైతే చూపిస్తాను బయట ఎట్లుంది అనేసి. కానీ ఫుల్ వాన వచ్చింది లేండి ఈరోజు, అస్సలు కొంచెం కూడా నిలిలేదు. వాన అయితే ఫుల్గా పడింది. బకెట్లు అయితే బయట పెట్టిపోయింది, అన్నీ నిండిపోయింది బకెట్లు అన్నీను. ఇంకా ఫుల్ ఎండు ఉండే పొద్దునైతే, మళ్ళీ రవ్వన్ చెప్పకే ఫుల్ మాడు మూసుకొని ఫుల్ వాన వచ్చేసింది. హ్యాపీ చిల్డ్రన్ డే అండి అందరికీ, బాగా జరుపుకోండి అందరూ. టైం వచ్చేసి 7:10 అయింది లేండి. ఇంకా నేనైతే వంట అయితే చేసేసినాను. ఇంకా పిల్లలకైతే లేపించాలా, ఇంకా లేపిలేదు నేను. ఇంకా నేను గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను. రోజు తాగుతాలేండి, లేకపోతే కుట్లు కాడ నొప్పి ఎక్కువ అయిపోతుంది. ఇంకా చట్నీ అయితే చేసినాను, చట్నీ మిక్సీకి వేసుకున్నాను, శనగిత్తనాల చట్నీ అయితే శనగిత్తనాలు వేయించుకొని వేసినాను లేండి. ఇంకా దోసపిండి రాత్రి వేసుకొచ్చిండే కదా రాఘవేంద్ర, ఇంకా దోశలకి అయితే వేస్తాను నన్ను. దోసపిండి అయిపోయిండే లేండి, అందుకనేసే 3 రోజులు అయితే వేయలేదు. ఇంకా టమాటా గుజ్జు అయితే చేసినాను లేండి. టమాటా గుజ్జు మొన్న అక్కోళ్ళ ఇంట్లో అదే చేసినాను అనుకుంటారేమో, టైం లేదండి పొద్దున, అంటే చాలా లేటుగా లేచేసినాను, మడ మూసుకొని ఉండే కదా, నిద్ర వచ్చేసింది, పనుకొని వేసినాము. మా ఇంటాయన లేపిచ్చేసి పోయినాడు, నాకు జ్ఞానమే లేదు, అట్లే నిద్రపోయేసిన్నాను లేండి. 6:30 6:40కి ఏమో లేచిన్నాను. ఇంకా గబగబా తొందరగా అయ్యేది వంట చూసుకోవాలి కదా, 8కే పనుకు పోవాలా నేను, అందుకనేసి టమాటా గుజ్జు అన్నము చేసినాను, దోసకేసినాను, మళ్ళీ చట్నీ అయితే చేసినాను లేండి. అంతసేపుకి లేసిన గబగబా చేసేసినాను నేను. 7:10కంతా అయిపోయింది, అర్ధగంటలో చేసేసినాను లేండి అన్నీను. చేస్తే టకటక అని చేసేస్తా. ఇంకా సామాన్లన్నీ శైలు తోమ పెట్టిండే కదా, అన్నీ సర్దేసినాను, అదే మీకు చూపిస్తాను. సామాన్లు అయితే అన్నీ సర్దేసినాను అనేసి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాను లేండి. ఆడైతే గుళ్ళు అయిపోయింది నాకు 2 రోజుల నుంచి నొప్పి. ఇంకా హ్యాపీ చిల్డ్రన్స్ డే కదండి, పిల్లోళ్ళకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పుతుని, ఏమ్మా ఉత్తి అట్లా చెప్తా ఉండవు అన్నారు. ఇంకేంకి చెప్పాలారా అంటే, మమ్మల్ని బయటకి ఏడన్నా పిలుచుకొని బొమ్మ ఏమన్నా కొనియమా అండ్రి. ఇంకా నేను ఇప్పుడే లేండి పని నుంచి వచ్చింది. ఇంకా పిల్లోళ్ళకైతే బర్గర్ కావాలా అని చెప్పి, ఇదే ఫస్ట్ పిల్లోళ్ళు తింటా ఉండేది, ఎప్పుడు తినలేదు. ఇంకా బయటకు పిలుచుకొని పోయి వాళ్ళ ఇష్టం ఎందుకు వద్దన్న, అప్పుడైతే చిన్న పిల్లోళ్ళు కదండి, ఇప్పుడు పెద్దోళ్ళు అయిండారు. ఇంకా బర్గర్ అయితే కావాలా అన్నారు. 40 రూపాయలు ఇది ఒక్కొక్కటి. ఇంకా అవి తిన్నారు, మళ్ళీ జ్యూస్ తాగినారు లేండి. ఇంకా పానీపూరి అయితే తింటా అన్నారు. ఇంకా పానీపూరి కావాలని చెప్పి పానీపూరి అయితే కొనిచ్చినాను. ఇంకా అన్నీ ఒకేసారి కావాలంటే ఇంకేం చేసేది, కొనిచ్చేసినాను లేండి. ఇంకా వాళ్ళు హ్యాపీ అయిపోయినారు. నాకు అదే చాలు, కష్టం పడొచ్చినా పిల్లోళ్ళని చూసుకోవాలి కదండి. ఇంకా చూడు మా అమ్మ నాన్న పొద్దున్నుంచి పనికి వదిలేసి వెళ్ళిపోతారు మమ్మల్ని, ఇంకా రారు అనుకుంటారు. ఇంకా ఎగ్ రైస్ అయితే కట్టించుకొని వచ్చినాను లేండి. ఇంకా మా ఇంటాయనకి, రాగుకి, శైలుకి, మాకి నలుగురికి కట్టించుకొచ్చినాను లేండి 2 ఎగ్ రైస్లు అయితే. ఇంకా బర్గర్లు తిన్నారు, జ్యూస్ తాగినారు కదా, అందుకనేసే ఇంకా ఎగ్ రైస్ అయితే కట్టించుకుంటున్నాను. ప్లేట్ వచ్చి 60 రూపాయలంట, 2 ప్లేట్లు అయితే కట్టించుకున్నాను లేండి. ఇంక వాళ్ళు సామాన్లు వేసిండారు, అయినా ఎగ్ రైస్ చేస్తున్నారండి. అదే నేను అడిగినాను, స్వామి వేయొచ్చా అని. పర్లేదమ్మా ఇది మా పని అన్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీను చెప్పు సైన్. హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ అందరికి, బాగా జరుపుకోండి అందరూ. పొద్దున్నే చెప్పేకి టైం లేదు నాకు,
పనికి వెళ్ళిపోయినాను, అంటే చాలా లేట్గా లేసినాను లేండి పొద్దునే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి నేను పనికి వెళ్ళిపోయినాను. ఇంకా ఇప్పుడు బయటకు పిలుచుకొని పోయి వచ్చినాను రాజేంద్రకి. పానీపూరి, ఎగ్ రైస్, బర్గర్ అన్నీ తిన్నారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేసినారు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగా జరుపుకోండి. ఇంకా మా పిల్లలకైతే కొంచెం ఎంజాయ్ చేసినాను. రఘు ఎంజాయ్ చేసినారా? నేనేడు మేమైతే బాగా మెక్కేసినాం అన్ని. రోజు ఇట్లా చిల్డ్రన్స్ డే కావాలని కోరుకుంటున్నా. మనసులో కోరుకొని వాడు బయటకు చెప్పేసా. బాగా తిన్నారా? ఇంకా పిలుచుకొని పోతానులే అప్పుడప్పుడు. సండే పోతామని చెప్పాయి మా అమ్మ. ఇంకా మాకు పండగే సండే. రోజు చెప్పండి ఇద్దరు నిలుచుకొని. మీరు స్కూల్లో ఎట్లా జరుపుకున్నారు కామెంట్ చేయండి. చెప్పండి ఇద్దరును. హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీ స్కూల్లో ఎట్లా జరుపుకున్నారు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చెప్పు మా మమ్మీకి సపోర్ట్ చేయండి అని. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మా ఇంటాయనకి అయితే చెప్పేది మర్చిపోయినాను మీకు. మా ఇంటాయన అయితే పనికి పోయినాడు లేండి, ఇంకా రాలేదు. 9 గంటలకు కదా వచ్చేది. ఇంకా మా ఇంటాయనకి అయితే పార్సల్ తెచ్చినాను. బర్గరు ఒకటి తెచ్చినాను, మళ్ళీ ఎగ్ రైస్ అయితే మా ఇంటాయనకి. ఇంకా మా ఇంటాయన ఇడిచిపెట్టి తింటాము అనుకుంటారేమో, లేదండి మా ఇంటాయన అయితే వదిలిపెట్టాము. ఏం తెచ్చినా మా ఇంటాయన ఖచ్చితంగా తెస్తాను. ఇంకా మా ఇంటాయనకి ఎగ్ రైస్, ఇంకా మేము అవన్నీ తిన్నాం కదా, జ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసినాం ఈరోజు. ఇంకా వాళ్ళిద్దరూ అయితే అది తినేస్తారు, మేమైతే ఇది తినేస్తాము. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.